హాయ్ అండి, వెల్కమ్ టు స్పైస్ అప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మేక బోటీ కర్రీ అయితే చేసుకుందామండి. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీగా వచ్చింది. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. ముందుగా బోటీ మీద ఉన్న వేస్ట్ని సపరేట్ చేసుకొని సాల్ట్ పసుపు వేసుకొని నీట్గా 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. బోటీని అయితే ఇలా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ అయితే మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న బోటీని అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత బోటీ అనేది ఉడికిపోతుంది. స్టవ్ కట్టేసి బోటీని వాటర్లోంచి తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. కర్రీ కోసం ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుతూ వేపుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుతూ వేపుకోవాలి. ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు వేసుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత అయితే టమాటా ముక్కలు అయితే మగ్గిపోతాయి. మొత్తం ఒకసారి ఇలా మెదుపుతూ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇందులోకి ముందుగా ఉడకపెట్టుకున్న బోటీని అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. వేసుకొని మసాలా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం వేసాక గరిటె పెట్టి కదపకుండా మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం బోటీకి పట్టేలా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బోటీ ముందే వాటర్లో ఉడికించాం కాబట్టి కర్రీలో వెంటనే ఉడికిపోతుందండి. గ్రేవీకి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మొత్తం బాగా కలుపుకొని చివరిలో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేరే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. బోటీ కర్రీ అయితే రెడీ. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.